కేశినేని నాని విజయవాడ మాజీ ఎంపీ, 4 ఎన్నికలు, 3 పార్టీలు, 2 సార్లు విజయం, 50% స్ట్రైక్ రేట్. ఇలాంటి నాయకుడు రాజకీయాల నుంచి విరమించుకుంటున్నట్టుగా ప్రకటన చేశారు. కానీ ఏడాది తిరిగేసరికి తను రాజకీయ జీవినే అని చాటుకుంటున్నారు. రాజకీయాల మీద అభిలాష ఉన్నటువంటి వాళ్ళకి, రాజకీయాల్లో పాల్గొనాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళకి ఎంతగా దాని నుంచి తప్పించుకుందాం అనుకున్నా మళ్ళీ అటువైపే మళ్ళుతూ ఉంటారు. ఇది సహజంగా పేకాట అని రకరకాల విషయాల్లో చెప్తూ ఉంటారు. కానీ రాజకీయం కూడా దాదాపుగా అలాంటిదిగానే భావించాల్సి ఉంటుంది. అందుకు కేశినేని నాని ఒక ఉదాహరణ. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో విజయవాడ ఎంపీ స్థానానికి ఆయన స్వయంగా సోదరుడు కేశినేని చిన్ని చేతిలో ఓటమి పాలయ్యారు. వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసిన కేశినేని నాని టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన కేశినేని చిన్ని చేతిలో ఓటమి పాలైన తర్వాత తాను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాను అంటూ ప్రకటన చేశారు. కానీ ఈ వ్యవహారం గడిచి ఏడాది తిరగకముందే తాజాగా కేశినేని చిన్ని మీద తీవ్రమైనటువంటి ఆరోపణ చేశారు. రాజకీయంగా ఈ వ్యవహారం ఇప్పుడు దుమారం రేపుతోంది. రాజకీయంగా పెద్ద చర్చకు ఆస్కారం ఇస్తోంది. మళ్ళీ పొలిటికల్గా కేశినేని నాని యాక్టివ్ అయ్యే ప్రయత్నంలో ఉన్నారా అనేటువంటి సందేహాన్ని కూడా కలిగిస్తోంది. విశాఖపట్నంలోని ఋషికొండ సహా కాపులుప్పాడలో విలువైనటువంటి స్థలాన్ని అతి కారు చౌక ధరకి అరస అనేటువంటి కంపెనీకి, అనామక కంపెనీకి అప్పగించేస్తున్నారు అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఆ కంపెనీ కేశినేని చిన్నిదే. కేశినేని బినామీగా ఉన్నటువంటి అబ్బూరు సతీష్ అనేటువంటి వ్యక్తి పేరుతో ఈ దందా నడిపిస్తున్నారు అంటూ నాని మొత్తం ఉదంతాన్ని బయట పెట్టడంతో అది పెను సంచలనంగా మారింది. నాని కామెంట్స్ తర్వాత ఏకంగా జై తాళ్ళూరు లాంటి వాళ్ళు ముందుకొచ్చి జూమ్ కాల్లో అనేక వ్యవహారాల మీద వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. దాంతో ఇప్పుడు కేశినేని నాని వ్యవహారం మరోసారి చర్చనీయాంశం అవుతుంది. రాజకీయంగా ఆసక్తికర పరిణామంగా కనిపిస్తోంది. వాస్తవానికి కేశినేని నాని 2009 ఎన్నికల్లోనే ప్రజారాజ్యం పార్టీ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ప్రజారాజ్యం తరపున విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. 2014-19 ఎన్నికల్లో టీడీపీ తరపున ఆయన భారీ విజయాలు దక్కించుకున్నారు. 2024 వచ్చేసరికి టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరారు. వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అలాంటి కేశినేని నాని వచ్చే ఎన్నికల నాటికి మరొక రాజకీయ వేదికను సిద్ధం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారా అనేటువంటి అనుమానాలకి ఇప్పుడు ఆస్కారం ఇస్తుంది. ఇప్పటికీ కేశినేని నాని కుమార్తె విజయవాడ కౌన్సిల్లో ఒక కార్పొరేటర్గా ఉన్నారు. ముఖ్యమైనటువంటి భూమిక పోషిస్తున్నారు. కేశినేని నాని కూడా రాజకీయాల మీద తనకి ఇంకా పూర్తిగా ఆసక్తి తగ్గలేదు అని చాటుకుంటున్నారు. నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఫిర్యాదు చేయడం ద్వారా, బహిరంగ లేఖ ద్వారా కేశినేని చిన్నిని బదనాం చేయడమే కాకుండా కేశినేని నానికి రాజకీయ అభిలాష ఇంకా ఉంది అనేటువంటి విషయాన్ని తేల్చేశారు. మరి ఎప్పుడు కేశినేని నాని మళ్ళీ పూర్తిగా యాక్టివ్ అవుతారు? ఎప్పుడు ఏ జెండా పట్టుకుని రాజకీయాల్లో మళ్ళీ కాలెడతారు? ఎలాంటి రోల్ ప్లే చేస్తారు? ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలు.